So friends, this is your friend Vikas Reddy. So once again I am showing you Ashtalakshmi temple, which is in Vasavi Colony, Hyderabad, near Chaitanya Puri, Dilshad Nagar. Because today is Vaikunta Ekadashi, so many devotees came here to have darshan of Ashtalakshmi Amavaru. ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంది ఫ్రెండ్స్. తర్వాత 100 రూపీస్ టికెట్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా తొందరగా దర్శనం కావాలనుకుంటే వాళ్ళకి 100 రూపీస్ టికెట్ కూడా ఉంది. తర్వాత ఫ్రీ దర్శనం కూడా ఉంది ఫ్రెండ్స్. రెండు కూడా ఉన్నాయి. అక్కడ టికెట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు చూడండి మీరు. 100 రూపాయల టికెట్ కూడా ఉంది. తర్వాత ఫ్రీ దర్శనం కూడా, ధర్మదర్శనం కూడా బయట నుంచి ఉంది ఫ్రెండ్స్. ఫ్రీగా అమౌంట్ ఏం కట్టకుండా కూడా దర్శనం చేసుకోవాలంటే ధర్మదర్శనం కూడా చేసుకోవచ్చు వాళ్ళు. ఇక్కడ దేవాలయం పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు దేవాలయం పార్కింగ్ కూడా ఇక్కడ లోపల ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. వాసవి కాలనీ వెస్ట్ రోడ్ నెంబర్ 5 అని కూడా ఉంది. ఇక్కడ కార్పొరేషన్ బ్యాంక్ కూడా ఉంది. ఇక్కడ ధర్మదర్శనానికి కూడా ఇక్కడ వే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ధర్మదర్శనానికి కూడా ఇక్కడ పక్క నుంచి వే ఉంది. సో ఇక్కడ వీళ్ళు టికెట్స్ ఇస్తున్నారు. 100 రూపాయల టికెట్లు. 100 రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళు తొందరగా పోయి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి దర్శనం చేసుకుంటాం. విఘ్నేశ్వరుడు ఉంది ఇక్కడ. ఆంజనేయ స్వామి సో అష్టలక్ష్ముల విగ్రహాలని వీళ్ళు ఏ విధంగా బయట పబ్లిక్ సందర్శనం కోసం ఇక్కడ పెట్టారో మళ్ళీ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి 1వ నంబర్ ఇది. మళ్ళీ ఇక్కడ ఇంకో 2వ అమ్మవారి ఇక్కడ పక్కనే ఉంది. ఇక్కడ 3వ అమ్మవారు ఇక్కడ ఉంది. నాలుగో అమ్మవారి ఇక్కడ చూడండి. ఐదో అమ్మవారి ఇక్కడ ఉంది. ఆరో అమ్మవారి ఇక్కడ సంతాన లక్ష్మి ఇక్కడ ఉంది.
ఇక్కడ ఉంది. ఎనిమిదో లక్ష్మీ అమ్మవారి ఇక్కడ ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కూడా వీళ్ళు ఒక చిన్నది ఒక బాక్స్ లాగా తయారు చేసి వీళ్ళు ఇక్కడ భక్తుల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అది కూడా కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు. ఆటోమేటిక్గా దాని నుంచి వాటర్ అంతా కూడా కింద బాక్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ప్రసాదం కూడా సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కౌంటర్ పెట్టి ప్రసాదం కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి కోసము స్పెషల్గా ఈ దర్శన ఏదైతే ద్వారాన్ని వీళ్ళు పెట్టినరో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉత్తర ద్వారం అది. ఈ ద్వారాన్ని కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్, బయటికి రావడానికి వీళ్ళంతా మీకు కనబడుతుంది. ఈ లోపల వెళ్ళడానికి కూడా వీళ్ళు ఈ విధంగా క్యూ లైన్ లోపల అందరూ భక్తులందరూ కూడా లోపలికి ఏ విధంగా వెళ్తున్నారో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్తారు, ఇక్కడ నుంచి బయటకు వస్తారు. సో మార్నింగ్ 3-4 o'clock స్టార్ట్ అయిన ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో అది ఈరోజు ఇంకా కూడా ఇప్పుడు 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది నైట్ నేను అడిగినాను ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారంటే భక్తుల యొక్క ఈ యొక్క తాకిడిని బట్టి ఉంటుందండి, మీకు నైట్ 11-11:30 కూడా కావచ్చు అని చెప్పి ఇక్కడ కొంతమంది పూజారులు అయితే చెప్పడం జరిగింది నాకు. సో నైట్ 11-11:30 వీలైతే 12 o'clock వరకు కూడా ఈ యొక్క భక్తులు ఉంటే వాళ్ళు ఇంకా కూడా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో భక్తులు ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళందరూ క్యూ లైన్ లోపల వెళ్ళి ఆ పైన ఉన్న మెయిన్ టెంపుల్ లోపల అష్టలక్ష్ములను కూడా దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్. ఈ ప్రసాదాల కౌంటర్ కూడా ఇక్కడ ముందే చూడొచ్చు మీరు.
కాలు కడుక్కోవడానికి కూడా ఇక్కడ ఈ విధంగా వీళ్ళు వాష్ ఏరియాను పెట్టారో అది కూడా చూడండి. ఇక్కడ అమ్మవారి శారీస్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. దీని మీద అన్నిటి మీద రేట్స్ కూడా ఉన్నాయి. అమ్మవారికి వచ్చిన శారీస్ కూడా వీళ్ళు భక్తుల కోసము రీసేల్ కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా ధర్మదర్శనం ఫ్రెండ్స్. ఈ లైన్లో నుంచి పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ కూడా ధర్మదర్శనం. ఈ ధర్మదర్శనము లైన్ లోపల వీళ్ళంతా భక్తులు రావడం జరుగుతుంది. సో గుడి దగ్గర 2-3 షాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఈ షాప్స్లో దొరుకుతాయి. ఆల్ టైప్స్ ఆఫ్ పూజ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దీస్ షాప్స్. దేవాలయం పార్కింగ్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దేవాలయం పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ. ఈ లోపల మొత్తము వచ్చే భక్తుల కోసము ఈ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ. ఈ పార్కింగ్ కూడా మీరు చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళ వెహికల్స్ అని పెట్టుకోవడానికి ఈ పార్కింగ్ ప్రెమిసెస్ కూడా అవైలబుల్. ఇక్కడ శ్రీమన్నారాయణకు సంబంధించింది కొన్ని బుక్స్ కూడా ఇక్కడ సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ బుక్స్ కూడా మీరు చూడొచ్చు. భగవద్గీత కానీ రామాయణం కానీ మిగతా బుక్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది కూడా మీరు చూడొచ్చు. ఏం జరుగుతుందని ఆలోచనకి జనాలు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం వాళ్ళు ఈ పెరుగులో వదిలేసిన
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యేటట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్. మీరు దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ సెక్యూరిటీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగానే ఇక్కడ అంత ఏ ప్రాబ్లం కాకుండా కూడా వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ స్టాంపేడ్ అట్లాంటిది ఉండకుండా వీళ్ళు సరి అయిన భద్రతను కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇక్కడ. సో ఇదంతా కూడా నేను మీకు ఈ అష్టలక్ష్మి టెంపుల్ ప్రిమిసెస్లో ఉన్న అదంతా కూడా వీడియో తీసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు పబ్లిక్కి చెప్పుల స్టాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చెప్పుల స్టాండ్ కూడా ఉంది ఇక్కడ. అది ఆ తర్వాత ఇక్కడ ధర్మదర్శనం చేసుకోవడానికి ఒక క్యూను కూడా వీళ్ళు సపరేట్ క్యూను కూడా ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ధర్మదర్శనంకు దారి అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ధర్మదర్శనం చేసుకోవడానికి కూడా సపరేట్ క్యూ కూడా వీళ్ళు అవైలబుల్ చేస్తారు.